వీడియో స్టార్టింగ్ ఒక స్మాల్ డిస్క్లైమర్ గైస్. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ ఫిల్మ్ ఎండింగ్ తర్వాత ఆ నెక్స్ట్ సీన్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ స్టోరీ ఏ విధంగా మూవ్ అవుతుంది అనే దాని గురించి ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ మన ఛానల్లోనే పెట్టాను. ఆ తర్వాత ఫిల్మ్ కి సంబంధించి కొన్ని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి ఆల్రెడీ వీడియో చేస్తాను అనమాట. సో ఈ వీడియో చూసే ముందు అది మిస్ అయ్యి ఉంటే మాత్రం దానికి కంటిన్యూషన్ గా వస్తుంది కాబట్టి ఆ వీడియో చూసి ఈ వీడియోని కంటిన్యూ చేయండి. ఈ మాన్స్టర్ వేస్ ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో ఉంది కాబట్టి ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లోని దాంతోపాటు కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. అందులో మీకు ఆల్మోస్ట్ ఈ యూనివర్స్ కి సంబంధించి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి. పోతే ఇవాల్టి టాపిక్ ఏంటంటే ఒక అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ గురించి. చాలా మందికి అనిపిస్తుంది అసలు గాడ్జిల్లా డ్యూరేషన్ అనేది ఎందుకు చాలా తక్కువ. ఓన్లీ ఈ ఫిల్మ్ అనే కాదు, గాడ్జిల్లా ఫస్ట్ పార్ట్ నుండి ఎంటైర్ మాన్స్టర్స్ లో మీరు చూసుకుంటే ప్రతి ఫిల్మ్ లో కూడా గాడ్జిల్లా క్యారెక్టర్ కనిపించే డ్యూరేషన్ అనేది చాలా చాలా తక్కువ. ఈ యూనివర్స్ అనేది 2014 లో వచ్చిన గాడ్జిల్లా ఫస్ట్ పార్ట్ నుండి స్టార్ట్ అయింది. ఆ గాడ్జిల్లా ఫస్ట్ మూవీలోనే గాడ్జిల్లా కనిపించేది ఆల్మోస్ట్ 10 minutes అనమాట. ఎంటైర్ డ్యూరేషన్ ఆల్మోస్ట్ 2 hours ఉంటుంది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆ ఫిల్మ్ అనేది, నాకైతే నచ్చింది. కాకపోతే ఫస్ట్ పార్ట్ కాబట్టి గాడ్జిల్లాని కొద్దిగా సస్పెన్స్ గా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ గురించి మాత్రమే యూజ్ చేసుకోవడానికి పెట్టారు అనుకోవచ్చు మనం. ఆ తర్వాత గాడ్జిల్లా సెకండ్ పార్ట్ కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ ఫిల్మ్ వచ్చింది. అది ఆల్మోస్ట్ 2 hours కన్నా 5 minutes ఎక్స్ట్రా కూడా ఉంటుంది. బట్ ఆ ఫిల్మ్ లో కూడా గాడ్జిల్లా కనిపించేది కేవలం 11 minutes మాత్రమే. ఈ ఫిల్మ్ లో హ్యూమన్ క్యారెక్టర్స్ వీక్ గా ఉంటాయి అనమాట, ఒక సిరీజా వదిలేస్తే. కాకపోతే వాళ్ళ చుట్టూ జరిగే స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్ గా రన్ అవ్వదు. చాలా మాన్స్టర్స్ ని ఫిల్మ్ లో చూపించారు, అయినా కూడా గాడ్జిల్లా డ్యూరేషన్ ఈ ఫిల్మ్ లోని తక్కువే. ఆ తర్వాత క్రాస్ ఓవర్ ఫిల్మ్ లో కూడా గాడ్జిల్లా డ్యూరేషన్ కేవలం 11 minutes and 11 seconds మాత్రమే ఉంటుంది. ఈ ఫిల్మ్ డ్యూరేషన్ 1 hour 53 minutes ఉన్నప్పటికీ కింగ్ కాంగ్ తో కలిసి కొలాబరేట్ అయింది. ఇద్దరిని కూడా మెయిన్ హీరోస్ గా, ఎర్త్ కి ప్రొటెక్టర్స్ గా చూపించారు ఫిల్మ్ లోని. ఈ యూనివర్స్ లో ఈ రెండు టైటన్స్ కూడా ఆల్ఫా టైటన్స్, చాలా ఇంపార్టెంట్ టైటన్స్. బట్ గాడ్జిల్లా డ్యూరేషన్ ప్రతిసారి కూడా ఎందుకు తక్కువ చేస్తూ వస్తున్నారు అంటే, ఇప్పుడు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ అనేది కాంగ్ సెంట్రిక్ స్టోరీ అని చెప్పి డైరెక్టర్ అన్నారు. బట్ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో కూడా గాడ్జిల్లా డ్యూరేషన్ తక్కువే కదా. ఇన్ఫాక్ట్ డైరెక్టర్ ఆడమ్ విన్గార్డ్ గాడ్జిల్లాకి పెద్ద ఫ్యాన్ అనుకోండి. బట్ ఆ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఫిల్మ్ లోని కాంగ్ కనిపించే డ్యూరేషన్ 27 minutes, అంటే గాడ్జిల్లా కన్నా 2.5 times ఎక్కువ. ఈవెన్ ఆ ఫిల్మ్ లో కనిపించే మెగా గాడ్జిల్లా ఆల్మోస్ట్ క్లైమాక్స్ కి వస్తుంది, కాకపోతే అదే ఒక 5 minutes దాటి కనిపిస్తుంది సినిమాలోని. ఇక గాడ్జిల్లాకి దానికి పెద్ద తేడా ఉండదు. ఇక గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ లో మనం చూసుకుంటే కంప్లీట్ గా గాడ్జిల్లా డ్యూరేషన్ బాగా తక్కువ ఫీల్ వస్తుంది. క్లైమాక్స్ కి తప్ప దేనికి యూజ్ చేయరు. ఈవెన్ కాంగ్ స్కల్ ఐలాండ్ లోని కాంగ్ సపరేట్ ఫిల్మ్ లో కూడా 15 minutes దాటే కాంగ్ కనిపిస్తాడు ఆ ఫిల్మ్ లోని. అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి, ఎందుకని ఈ విధంగా చేస్తున్నారు? విఎఫ్ఎక్స్ ప్రాబ్లమా, బడ్జెట్ ప్రాబ్లమా అనే డౌట్స్ కూడా మీకు రావచ్చు. గాడ్జిల్లా -1 లాంటి ఫిల్మ్స్ అనుకోండి, జాపనీస్ ఫిల్మ్స్ అనుకోండి, బడ్జెట్ ప్రాబ్లం ఉంటుంది గైస్. వాళ్ళు చూపించేది కొద్దిగా లిమిటెడ్ గా చూపించుకుంటూ రావాలన్నమాట. కానీ కొన్ని ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లోని గాడ్జిల్లా రన్ టైం చాలా ఎక్కువసేపు ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 1998 లో వచ్చిన అమెరికన్ ఫస్ట్ గాడ్జిల్లా రీమేక్ ఫిల్మ్ లోని గాడ్జిల్లా కనిపించే డ్యూరేషన్ అయితే మాత్రం 14 minutes అనమాట. ఇప్పటితో కంపేర్ చేస్తే ఒకప్పుడు హాలీవుడ్ విఎఫ్ఎక్స్ ఆ టైంలో కొద్దిగా ఇబ్బంది పడుతూ చాలా అడ్జస్ట్ అవుతూ అది కూడా పెట్టారు. బట్ ఈ మాన్స్టర్స్ లో చూపిస్తున్న గాడ్జిల్లా క్యారెక్టర్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట. ఈ క్యారెక్టర్ ని ఎక్కువ డ్యూరేషన్ లోని ఎంటర్టైనింగ్ గా స్క్రీన్ మీద చూపించడం కష్టం. విఎఫ్ఎక్స్ ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఏప్ ని, కాంగ్ ని చూపిస్తే కొద్దిగా ఎంటర్టైనింగ్ గా ఆ క్యారెక్టర్ హ్యూమన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా, హ్యూమన్స్ తో కమ్యూనికేట్ అయ్యే విధంగా కాంగ్ ఉంటుంది కాబట్టి డిస్ట్రాక్షన్ తక్కువ, అర్థం చేసుకునే విధానం ఎక్కువ అనమాట కాంగ్ కి. అదే గాడ్జిల్లా చాలా వరకు స్కారీగా, అర్థం చేసుకునే విధానం తక్కువ, డిస్ట్రాక్షన్ ఎక్కువ. ఓల్డ్ ఫిల్మ్స్ లో ఆల్మోస్ట్ గాడ్జిల్లా యాంటీ హీరోగా ఉంటుంది అనమాట, కొద్దిగా విలన్ షేడ్స్ ఉంటాయి. అలానే మీరు 1998 లో వచ్చిన అమెరికన్ ఫస్ట్ రీమేక్ అయిన గాడ్జిల్లా ఫిల్మ్ ని చూసారో లేదో తెలియదు కానీ ఆ ఫిల్మ్ లో కూడా ఎలాంటి చేంజెస్ లేవు. ఆల్మోస్ట్ జపాన్ కి సిమిలర్ గా ఉండడానికి ట్రై చేశారు. అందుకని విలన్ క్యారెక్టర్ పెట్టకుండా గాడ్జిల్లాని ఒక విలన్ గా, అదే ఒక థ్రెట్ లాగా చూపిద్దామని చెప్పి ట్రై చేశారు. బట్ మాన్స్టర్స్ లో గాడ్జిల్లాని కంప్లీట్ గా మార్చేశారు. ఆ ఆరిజిన్ ని, ఆ బ్యాక్ స్టోరీని, క్యారెక్టర్ ని కంప్లీట్ గా మార్చేశారు. ఇది మీకు క్లియర్ గా అర్థం కావాలంటే గాడ్జిల్లా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇప్పటి వరకు ఏ విధంగా ఎవాల్వ్ అయ్యింది అనే దాని గురించి ఆరిజిన్, బ్యాక్ స్టోరీ మీద వీడియో చేశాను. అప్పుడు మీకు ఆల్మోస్ట్ అన్ని వెర్షన్స్ యొక్క గాడ్జిల్లా మీద కొంత అవగాహన అయితే వస్తుంది అనమాట. సో ప్రెసెంట్ అయితే మాత్రం గాడ్జిల్లా ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ కన్నా అండ్ ఫస్ట్ హాలీవుడ్ రీమేక్ కన్నా డబుల్ సైజ్ లో ఉంటుంది అనమాట అడుగులు. అది ఆల్మోస్ట్ 180 feet వరకు ఉంటాయి ఆ గాడ్జిల్లాస్. బట్ ఇది ఆల్మోస్ట్ వాటికన్నా డబుల్ సైజ్ కన్నా మించి ఉంటుంది. ఈ మాన్స్టర్స్ లో టైటన్స్ అన్నిటినీ కూడా ఒక ఏన్షియంట్ టైటన్స్ గా, అవి ఎప్పట్లో ఇక్కడ ఉంటున్నట్టు ఎర్త్ కి రూలర్స్ లాగా, కంప్లీట్ గా చెప్పాలంటే ఒక గాడ్స్ లాగా చూపించారు ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా. సో ముఖ్యంగా గాడ్జిల్లా సర్ఫేస్ వరల్డ్ లో ఉంటుంది కాబట్టి అది ఎక్కువ శాతం హైబర్నేషన్ లోని, స్లీప్ లో ఉంటుంది అనమాట. ఎప్పుడో ప్రమాదం వస్తే, సిగ్నల్స్ వస్తే తప్ప లేవదు. గాడ్జిల్లాతో పాటు అదర్ టైటన్స్ కూడా ఆల్మోస్ట్ హైబర్నేషన్ లోనే ఉంటాయి. ఏవో కొన్ని ఈవిల్ టైటన్స్ అయితే మాత్రం బంధించి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గా కింగ్ గిదోరా లాగా. అదే కాంగ్ అనుకోండి, తన వాతావరణానికి తగ్గట్టు స్కల్ ఐలాండ్ లోనే పెరిగాడు, లేదంటే ఇప్పుడు హలో ఎర్త్ లో ఉంటాడు. గాడ్జిల్లాతో పాటు చాలా టైటన్స్ రేడియేషన్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. వాటికి అదే ఆహారం అనమాట. రేడియేషన్ లెవెల్స్ తగ్గిపోతున్న కొద్దీ అవి నార్మల్ గా హైబర్నేషన్ లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడో అవసరమైనప్పుడు రేడియేషన్ ని హెవీగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. బట్ కాంగ్ అవేం అక్కర్లేదు, నార్మల్ ఫుడ్ తింటాడు, తను ఒక యానిమల్ టైప్ కాబట్టి. అందుకే కాంగ్ కి ఎలాంటి సూపర్ పవర్స్ లాంటివి, కాస్మిక్ పవర్స్ లాంటివి, అటామిక్ బ్రెత్ లాంటివి అవసరం లేదు. తన ఆల్మోస్ట్ హ్యూమన్ స్కిల్స్ లాగా తనకు తానుగా ఫైట్ చేయగలుగుతాడు. తనకున్న ఐక్యూ ప్రకారం తన స్పీసీస్ కి తగ్గట్టు బిహేవ్ చేస్తాడు. బట్ ఈ గాడ్జిల్లా, అదర్ టైటన్స్ అన్ని కూడా ఎర్త్ లోని రేడియేషన్ తగ్గిపోవడం వలన అవన్నీ కూడా హైబర్నేషన్ లోకి, ఎవరికి తెలియని చోట్లలోకి వెళ్ళిపోయినట్టు ఉన్నట్టు ఈ మాన్స్టర్స్ లో క్రియేట్ చేశారు.
ఇప్పుడు గాజిలా హీరోని చేసినప్పటికీ అది తలుచుకుంటే ఏమైనా చేయగలదు, దాన్ని మనం తల ఉంచాల్సింది తప్ప దానికి మనం ఎగ్నెస్ట్ గా వెళ్ళలేము, దానికి కోపం వస్తే ఇప్పుడు మన మీద అటాక్ చేసినా మనం ఏం చేయలేము అన్నట్టు కూడా కొన్ని సీన్స్ చూపించారు ఫిల్మ్స్ లో. అంటే స్టిల్ గాజిలా ఒక థ్రెట్ అనే ఫీలింగ్ చాలా మందిలో కలిగే విధంగా ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే కాంగ్ హ్యూమన్స్ తో కమ్యూనికేట్ అయినట్టు గాజిలా కమ్యూనికేట్ అవ్వలేదు. ఓన్లీ మోత్రా వస్తే తప్ప అది ఏమనుకుంటుందో ఎవరికి అర్థం కాదు. సింపుల్ గా చెప్పాలంటే మాన్స్టర్స్ కి గాజిలా ఒక సూపర్ మ్యాన్ లాంటిది, కాంగ్ ఒక బ్యాట్ మ్యాన్ లాంటిది. కొద్దిగా హ్యూమన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా కాంగ్ తో రన్ టైమ్ ని పెట్టచ్చు, బట్ గాజిలా తోటి పెట్టడం కష్టం. కానీ మొదటిసారిగా మాన్స్టర్స్ లో అలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే మాత్రం ఆడమ్ విన్గర్డ్ ట్రై చేయబోతున్నారంట. అంటే ఎగ్జాక్ట్ గా గాజిలా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ లో కాంగ్ సెంట్రిక్ గా ఏ విధంగా స్టోరీ రాశానో ఆ విధంగా గాజిలా సెంట్రిక్ గా అప్కమింగ్ ఫిల్మ్ లో రాయబోతున్నాను అంటున్నారు. దాని అర్థం ఏంటంటే గాజిలా స్పీసీస్ ని తన క్యారెక్టర్ ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసే విధంగా చూపిస్తానని. మీకు ఈ విషయం ముందే చెప్పాను కదా, గాజిలా వర్సెస్ కాంగ్ తర్వాత గాజిలా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్ హిట్ అయితే మరొక గాజిలా అండ్ కాంగ్ థర్డ్ పార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ తీయబోతున్నాడు దాని గురించి. సో ఒకవేళ మిస్ అయితే ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో ఇంతకు ముందు వీడియోస్ లో చెప్పాను. కొద్ది చాలా మంది ఫ్యాన్స్ గాజిలా ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తుంది సన్ ఆఫ్ గాజిలా ఫిల్మ్ తీయమని. ఓల్డ్ సన్ ఆఫ్ గాజిలా ఫిల్మ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్ గా ఆ విధంగా తీయమంటున్నారు. బట్ యాక్చువల్ గా ఈ ప్లేస్ లోని సన్ ఆఫ్ కాంగ్ ఫిల్మ్ రావాలి, బట్ దాన్ని హోల్డ్ లో ఉంచారు. ఎనీవే కాంగ్ ఒక సన్ టైప్ క్యారెక్టర్ చూపించారు, బట్ గాజిలా స్పీసీస్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీస్ ఏంటి, వాళ్ళ రిలేటివ్స్ ఏంటి, కనీసం సన్ అయినా చూపించండి అని రిక్వెస్ట్లు అనమాట. అంటే సన్ ఆఫ్ గాజిలా లాంటి ఫిల్మ్ తీయకపోయినా గాజిలా సెంట్రిక్ కాబట్టి సన్ క్యారెక్టర్ నో ఫ్యామిలీ క్యారెక్టర్ నో గాజిలా స్పీసీస్ కి సంబంధించి ఎక్స్ప్లోర్ చేయండి అని అడుగుతున్నారు. ఈ సన్ ఆఫ్ గాజిలా ఒకవేళ పెడితే వీడు మోత్రాకి పుట్టిన వాడు అవడు, గాజిలా గుడ్డు ద్వారానే ఒక ఐలాండ్ లో అయితే మాత్రం ఈ మినిల్లా అని చెప్పి సన్ ఆఫ్ గాజిలా ఫిల్మ్ లో ఈ క్యారెక్టర్ నేమ్ అనమాట. గాజిలా గుడ్డు ఏంటి, గాజిలా అసలు ఫీమేలా అనే డౌట్ మీరు పెట్టుకోకండి. ఓల్డ్ ఫిల్మ్స్ లో కూడా గాజిలా మేలే. దాంతో పాటు 1998 లో వచ్చిన హాలీవుడ్ ఫస్ట్ రీమేక్ గాజిలా ఫిల్మ్ లో కూడా గాజిలా ఎక్స్పెక్ట్ విధంగా ఫిల్మ్ క్లైమాక్స్ లో చూపిస్తారు కదా. ఇది మీకు క్లారిటీగా అర్థం కావాలంటే ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ యొక్క స్టోరీస్ ప్రకారం 1950s లోని ఆపెన్హైమర్ జపాన్ లో వేసిన బాంబ్, ఆ న్యూక్లియర్ బాంబ్ వలన గాజిలా పుట్టింది అనే విధంగా ఆ ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లోని గాజిలా ఆరిజిన్. అందువల్ల దానికి ఆటోమిక్ బ్రెత్, రేడియేషన్ ఈ విధంగా పెట్టారు అనమాట పవర్స్. దాన్ని అమెరికన్స్ రీమేక్ చేశారు. 1998 లో రీమేక్ చేసిన ఫస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ లో అయితే మాత్రం ఒక తొండ అంటే ఒక బల్లి టైప్ అనమాట. ఈ ట్విస్టర్ సోనీ ప్రొడక్షన్ కంపెనీ కాబట్టి ఇది అమెరికన్ వైజ్ గా ఈ స్టోరీని రాయాలి. చెర్నోబిల్ ఈవెంట్స్, ఫ్రెంచ్ వాళ్ళు చేసిన న్యూక్లియర్ టెస్ట్ల ద్వారా ఆ ప్లేస్ లో కొన్ని ఎర్త్ వామ్సే చాలా సైజ్ పెరుగుతాయి అనమాట. బట్ ఒక బల్లి మీద, ఒక బల్లి గుడ్డు మీద మాత్రం పడిన ఎఫెక్ట్ అనేది మాత్రం అది ఒక పెద్ద మాన్స్టర్ గా పెరిగే విధంగా 30 years వరకు పెరిగి ఆ తర్వాత బయటకు వస్తుంది అనమాట. గాజిలా లాగా 180 feet పెరుగుతుంది అనమాట, చేపలు తినడానికి వస్తుంది. సో వీటికి ఫీమేల్ ఇంకొక మేట్ అవసరం లేదనమాట, సెల్ఫ్ గా వాటికి అవే ఎగ్స్ పెట్టేస్తుంటాయి. బల్లి జాతి అంతే కదా. బట్ ఆ ఫిల్మ్ క్లైమాక్స్ కి ఎక్కువ బేబీ జిల్లాస్, ఎక్కువ ఎగ్స్ చూపించడం వలన ట్రయల్జీలో ప్లాన్ చేసిన వైబ్ అంతా కూడా డైనోసార్ ఫిల్మ్స్ వైబ్స్ ఇచ్చేసింది అనమాట. సో వీళ్ళకి ఏదో డైనోసార్ ఫిల్మ్స్ ఆ టైంలో బాగా డబ్బులు వస్తున్నాయని అమెరికా వాళ్ళు తీసారు తప్ప వీళ్ళకి గాజిలా కరెక్ట్ గా అర్థం కాలేదు. వీళ్ళు గాజిలా ఫిల్మ్ సరిగ్గా ప్రెజెంట్ చేయలేరని చెప్పి జపాన్ వాళ్ళు వరల్డ్ వైడ్ గా ఎక్కువ నెగిటివ్ రివ్యూస్ వచ్చాయన్నమాట. పైగా డైరెక్టర్ కూడా రోలాండ్ ఎమరిచ్ 2012 యుగాంతం, ఇండిపెండెన్స్ డే ఇలాంటి ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్. సో ఆడమ్ విన్గార్డ్ కూడా టైం పాస్ ఫిల్మ్స్ తీయగలరు తప్ప అప్కమింగ్ గా దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. బట్ సన్ ఆఫ్ గాజిలా తీస్తే ఖచ్చితంగా ఆయన హ్యాండిల్ చేయలేరు, ఎందుకంటే ఇప్పటి వరకు గాజిలా ఎందుకు ఎక్స్పెక్ట్ లేదు అనే దాని గురించి మళ్ళీ ప్లాట్ హోల్ క్రియేట్ అవుతుంది. సో సేమ్ ఇప్పుడు కాంగ్ అడాప్ట్ చేసుకున్నట్టే గాజిలా ఇంకేదో ఎక్కడో ఒక చోట అయితే మాత్రం వీళ్ళ స్పీసీస్ కి సంబంధించి ఒక చిన్న బేబీ గాజిలా మిగిలింది, దాన్ని అడాప్ట్ చేసుకునే విధంగా పెట్టాలి, వాళ్ళ ఏన్షియంట్ ఫ్లాష్ బ్యాక్ కి కనెక్ట్ అయ్యే విధంగానే పెట్టాలి. ఈసారి వీళ్ళ ఓన్ క్రియేషన్ తగ్గట్టు ఇప్పుడు స్కార్ కింగ్, షిమో లాంటి ఓన్ క్రియేషన్ కాకుండా ఓల్డ్ జాపనీస్ ఫిల్మ్స్ లాగా డిస్ట్రాయా, దాంతో పాటు స్పేస్ గాజిలా, ఇప్పుడు మెకా గాజిలా, కింగ్ గిడోరా లాగా అలాంటి పవర్ఫుల్ విలన్స్ నే గాజిలా ఫిల్మ్స్ లోని చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటిదాకా డిస్ట్రాయా ఉండకపోవచ్చు అనే రూమర్స్ న్యూస్ ఎక్కువగా రన్ అయింది. బట్ మాన్స్టర్స్ ఇప్పుడు పెట్టాల్సిందే, ఎందుకంటే షిమో అంతగా లేదు కాబట్టి ఫ్యూచర్ లో ఇప్పుడు ఓన్లీ డిస్ట్రాయ్ గాజిలా ఒక్కదయే అంతం చేయలేదు కాబట్టి కాంగ్ సపోర్ట్, ఏప్ ఆర్మీ, షిమో ఇలాంటి క్యారెక్టర్స్ అవసరం ఉంటుంది. ఎందుకంటే డిస్ట్రాయ్ ఆల్మోస్ట్ థానోస్ లాంటి విలన్, ఒక ఫిల్మ్ తో చంపేసే విధంగా కూడా పెట్టకూడదు. ఒక 2-3 పార్ట్స్ వరకు లాగేలాగా కూడా విలన్స్ ఉంటాయి అనమాట. మరి ఏ విధంగా యూజ్ చేస్తారో చూడాలి అప్కమింగ్ ఫిల్మ్స్ లోని. అలానే స్కార్ కింగ్ గాజిలా స్పీసీస్ కి సంబంధించి కూడా కొంతమందిని చంపాడా అనే విధమైన డీటెయిల్స్ కూడా ఫిల్మ్ లో చూపించారు. ఆ ఏన్షియంట్ రాయల్టీ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఎందుకంటే ఫిల్మ్ లో ఒక బిగ్ స్కెల్టన్ ఉంది కదా. ఈ గాజిలా స్పీసీస్ కి సంబంధించిన టైటిల్ లా పెడితేనే బాగుంటుందేమో అనే వైపు కనిపిస్తుంది. ఏదో ఒక అన్నోన్ టైటిల్ అయితే బాగుండు అనుకున్నాను ఇంతకు ముందు, చూపించొచ్చు మనకి తెలియని టైటిల్ అని. బట్ ఇప్పుడు గాజిలా ఆర్ కాంగ్ వీళ్ళిద్దరిలో ఏదో ఒక స్పీసీస్ రిలేటివ్ పెడితేనే బాగుంటుంది. హలో ఎర్త్, సర్ఫేస్ వరల్డ్ ఒకప్పుడు ఏ విధంగా కలిసి ఉండేది అనే దాని గురించి. ఎందుకంటే డిస్ట్రాయా ఆల్మోస్ట్ ఎప్పట్లలో ఉండే ఒక ఏన్షియంట్ టైటిల్ లాగా ఆల్మోస్ట్ 500 million years దాటి ఉంటుంది దీని ఏజ్ అనేది. సో దాన్ని పోరాడుతూ ఆ పెద్ద టైటన్ చచ్చిపోయింది, దీన్ని బంధించగలిగింది. సో ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ డిస్ట్రాయర్ బయటకు వస్తుంది అనే విధంగా పెడితే థీరీ బాగుంది కదా, నా పర్సనల్ థీరీ ఇది. అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి తెలియని సర్ప్రైజింగ్ డీటెయిల్స్ ఈ హలో ఎర్త్ గురించి, మాన్స్టర్స్ గురించి రివీల్ చేస్తున్నారు కదా, ఆ విధంగా రివీల్ చేస్తే అప్కమింగ్ పార్ట్ లో కుదురుతుంది. పోతే మాన్స్టర్స్ ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కామిక్స్ ప్రకారం అప్కమింగ్ మాన్స్టర్స్ ఫిల్మ్స్ ఏ విధంగా రాబోతున్నాయి, వెబ్ సిరీస్ ఏ విధంగా రాబోతుంది అనే దాని గురించి వీడియో చేస్తాను కదా, కంగారు పడకండి. ఇంకొక 2 వీడియోస్ అయితే మాత్రం ఈ ఫిల్మ్ కి సంబంధించి అప్కమింగ్ మాన్స్టర్స్ కి సంబంధించి చేయబోతున్నాను. సో మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇలాంటి నాలెడ్జ్ కానీ ఈ ఫిల్మ్ నాలెడ్జ్ గురించి బాగా యూజ్ అవుతుందని మీకు అనిపిస్తే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.